శ్రీ గురుభ్యో నమ. శక్తిపాద దేశికేభ్యో నమ. నిన్న మనం ఆడియోలో కుండలిని సిద్ధ మహాయోగానికి సంబంధించినటువంటి సాధన గురించి కొంత చెప్పుకుందామండి. అందులో కుండలిని సిద్ధ మహాయోగానికి ప్రాథమిక సూత్రం ఏంటంటే సమర్పణ భావం అండి. సమర్పణ భావంతో మనం సాధన చేయాల్సి ఉంటుంది అన్నమాట. గురువు యొక్క సంకల్ప శక్తి శిష్యుల్లో ప్రవేశించి శిష్యుని యొక్క కుండలిని జాగరణ జరిగిన తర్వాత శిష్యుల్లో కుండలిని జాగరణ జరిగిన తర్వాత మన సొంత ప్రయత్నాలు ఇంకేమైనా మనం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే మనసుతోటి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నిలిపివేయాలండి. నిలిపివేసి ఆ శక్తి పట్ల సమర్పణ భావంతో మనం నిరంతరం మనం సర్వసమర్పణ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఇంకా మనకి సాధన గురించి ఇంకా కంప్లీట్గా అనమాట. కంప్లీట్గా సాధనలో ఉన్నతికి సంబంధించినటువంటి ఉన్నతికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏంటి నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి అటువంటి ఆతృత అనేది ఉండకూడదు. ఇక ఆ శక్తి మనని ఏ రకంగా మనకి ఎట్లా శక్తి అనుగ్రహం పరిధిలోకి మనం వెళ్ళిపోతాం అన్నమాట. కుండల శక్తి యొక్క చైతన్య శక్తి యొక్క అనుగ్రహ పరిధిలోకి మనం వెళ్తాం కాబట్టి మన సొంత ప్రయత్నాలు ఏమి ఉండవండి. అందుకని మనం ఏం చేయాలంటే మనం చేయాల్సిన కృషి ఏంటంటే మనం చేయాల్సినటువంటి బాహ్య ప్రపంచంలో మన యొక్క కర్తవ్యం ఏంటంటే చేసేటటువంటి పనులని సమాజం పట్ల కానీ, తర్వాత మళ్ళీ కుటుంబం పట్ల కానీ, దేశం పట్ల కానీ, ప్రపంచం పట్ల కానీ మన ఆలోచనలు ఎలా ఉండాలంటే అందులో స్వార్థం ఉండకూడదు. నాకు నేను చేస్తున్న భావం లేకుండా మనం ఏ కర్మ చేసినా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు ప్రాప్తించిందని చెప్పేసి అనే భావంతో ఆ సాధన చేస్తూ క్రమంగా మనం ఏంటంటే మనశ్శుద్ధి కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుందండి. ఈ మనశ్శుద్ధి కోసం మనం ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే మనం అంతకుముందు యమనియమాల గురించి పదే చెప్పాల్సి వచ్చింది. యమనియమాల గురించి ఎందుకంటే యోగంలో అడుగు పెట్టడానికి మొట్టమొదట మనం పాటించాల్సినటువంటి నియమాలు అన్నమాట. యమము నియమం అనేవి మనము యోగ స్థితికి రావడానికి ఎవరైనా ఏ యోగ మార్గంలో ముందుకు పోవడానికి ఆ సాధనలో ఈ కుండలిని యాక్టివేటెడ్ ఎనర్జీని సక్రమంగా అది పనిచేయటానికి తప్పనిసరిగా యమ నియమాలని ప్రతి ఒక్కరు పాటించాల్సినటువంటి అవసరం అంతేనా ఉంది. అందుకని ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడండి. డాక్టర్ స్పెషలైజేషన్ చేస్తాడు ఒక దానిలో, ఎంఎస్ చేసి ఎండి చేసి ఏం చేస్తారంటే స్పెషలైజేషన్ ఒక దాంట్లో హార్ట్ స్పెషలిస్ట్, అట్లా రకరకాల స్పెషలిస్ట్ ఉంటారండి. దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత ఆ పుస్తకాలు దానికి సంబంధించిన ప్రాక్టికల్స్ అవన్నీ అయిన తర్వాత పరీక్షలన్నీ పాస్ అయిన తర్వాత డిగ్రీ ఇస్తారు. అంటే ఏంటి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరండి. డాక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది, క్లినిక్ పెట్టుకోవడానికి అర్హత ఉంటుంది. అంటే ఒక ఇంజనీరు ఒక బ్రిడ్జ్ చేయాలన్నా ఇంజనీర్నే పెడతారు. ఆథరైజ్డ్ అనమాట వ్యక్తి అనమాట, దాని గురించి తెలిసిన వ్యక్తి అనమాట. ఒక్కొక్క కళలో అట్లా ఒక దానిలోనే ఎంతో కాలం మనం ఇంజనీరింగ్ చదవాలంటే చూడండి, మనం ఎల్కేజీ యూకేజీ దగ్గర నుంచి మొత్తం వరుసగా 10th క్లాసు, ఇంటర్మీడియట్, తర్వాత మళ్ళీ బీటెక్ ఇవన్నీ చదివి ఒక 17 ఏళ్ళు దాదాపు ఒక శ్రమ చేస్తే కానీ మనకు ఆ డిగ్రీ రావట్లా. కాబట్టి ఇప్పుడు యోగా అనేటప్పటికీ ఒక ధ్యానం ఒకటి, ప్రాణాయామం ఒకటి అనుకుంటున్నారు. యోగానికి కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ సబ్జెక్ట్, ఎందుకంటే ఎక్కువ నియమ నిబంధనలు పాటించాల్సి అనమాట. ఎంతో శ్రమ పడాలి దానికోసం. ఆ మనశుద్ధి అయినటువంటి వ్యక్తి మాత్రమే యోగ స్థితిని పొంది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తప్పితే ఏ రకమైన ప్రయత్నాలు లేకుండా డైరెక్ట్గా నువ్వు ధ్యానంలో కూర్చొని లేకపోతే ప్రాణాయామాలు చేసుకొని అదే సాధనలు చేసి యోగాసనాలు చేసేసి నేను యోగిని చెప్పి అనడానికి
అవకాశం లేదు ఇక్కడ. ఎందుకంటే అది నువ్వు యోగ స్థితికి రావాలంటే తప్పనిసరిగా యమ నియమాలని పాటించాలి. యమంలో 5 భాగాలు ఉంటాయి: సత్యము, అహింస, అస్థేయము, అపరిగ్రహము, తర్వాత బ్రహ్మచర్యం. ఈ 5 ఏం చేస్తాయంటే దాంట్లో పాటించడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీని మనకి డెవలప్ చేస్తాయి. ఇవి మనకి ఎనర్జీ ఏదైతే ఉందో అది శరీరంలో స్థిరంగా పెరగడానికి, ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి అది ఉపయోగపడుతుంది అన్నమాట. ధర్మబద్ధంగా మీరు ఎప్పుడైతే తలుచుకున్నారో, ప్రపంచంలో మనం ఎట్లా ధర్మబద్ధంగా జీవించినప్పుడు ఏమవుతుందంటే మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. అదేవిధంగా నియమంలో శౌచము, సంతోషము, ఈశ్వర ప్రణధానము, స్వాధ్యాయము, తపస్సు, ఇవన్నీ కూడా శౌచం కిందకు వస్తాయండి. తపస్సు అంటే ఇంద్రియ నిగ్రహం, మన నిగ్రహం అనమాట. ఇవన్నీ 5 భాగాలు మనం వ్యక్తిగతంగా పాటించాల్సినటువంటి నియమాలు అనమాట. వ్యక్తిగతంగా ఈ నియమాలు పాటించినప్పుడు సంతోషంగా దొరికిన దాంట్లో సంతృప్తిగా ఉన్నారనుకోండి, సంతోషంగా ఉన్నారనుకోండి, ఎనర్జీ వేస్ట్ కాదు. అశాంతి అనేది ఉండదు అనమాట. మనసులో ప్రశాంతత అనేది ఉంటుంది. అట్లాగే తపస్సు, ఇంద్రియ నిగ్రహం, మన నిగ్రహం చేసినప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ అనేది డ్రాప్ అవుట్ ఉండదు. మనం ఏదైతే డెవలప్ చేస్తుందో అది ఇంకా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అనమాట, ప్రాణశక్తి లెవెల్స్ పెరుగుతాయి అనమాట. కాబట్టి యమం ద్వారా సంపాదించుకున్న శక్తి ఏదైతే ఉందో అది నియమం ద్వారా స్టెబిలైజ్ చేస్తుంది అనమాట, ఇంకా పెరుగుతుంది అనమాట, వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. కాబట్టి యమ నియమాలు అనేవి మనకు ప్రాథమిక స్థాయిలో మన నిగ్రహానికి, తర్వాత మన శరీరం పటిష్టం కావడానికి, మనసు శక్తివంతం కావడానికి, శరీరం శక్తివంతం కావడానికి అవి ఎంతగానో తోడ్పడతాయి అన్నమాట. కాబట్టి యమ నియమాలు అనేది ప్రతి ఒక్క సాధకుడికి కూడా యోగ స్థితిలోకి రావాలనుకుంటే, యోగ సాధకుడు కావాలనుకుంటే తప్పనిసరిగా యమ నియమాలు పాటించాల్సింది ఉంది. అది మస్ట్ అనమాట, తప్పనిసరి అనమాట. అది లేకుండా ఎవరు కూడా ఒక అడుగు ముందరికి వేయలేరు. ఎందుకంటే నీకు ఎనర్జీ, ప్రాణశక్తి లెవెల్స్ తగ్గుతుంటే నీకు యోగస్థితి ఎట్లా వస్తుందండి? పరిపూర్ణ యోగస్థితిలో ప్రాణశక్తి శరీరంలో కణంలో నిండిపోయి శరీరం మొత్తం శక్తివంతం అవుతుంది అనమాట. పాజిటివ్ ఎనర్జీ తోటి నిండిపోతుంది మొత్తం. కాబట్టి అంత పాజిటివ్ ఎనర్జీ రావాలంటే మనం ఎనర్జీ పెంచుకునే విధం తెలియాలి, పెంచుకున్న ఎనర్జీని నిలుపుకోవడం తెలియాలి. యమ నియమాలు పాటించినప్పుడు ఏమవుతుందంటే నీకు ఈ ఎనర్జీ లెవెల్స్ అనేది శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతలు వెళ్ళిపోతాయి. అట్లా మానసికంగా ఉన్నటువంటి ఏవైతే ఉందో వీక్నెసెస్ అన్నీ పోయి మనసు ఏకాగ్రం అవుతుంది అనమాట. యమ నియమాల తర్వాత నెక్స్ట్ అంటే అష్టాంగ యోగాలు చెప్పింది ప్రాణాయామాలు. ఆసనాల్లో కూడా మామూలుగా స్థిరంగా కూర్చోటానికి స్థిరంగా ఒక వ్యక్తి కూర్చోవాలంటే మామూలుగా సమగ్రమ శిరోకాయం అంటే ఏంటి, శిరస్సు తర్వాత వెన్నుపూస మొత్తం సమానంగా ఉంటుంది, సమాంతరంగా పెట్టాలన్నమాట. అవి వంచకుండా పెట్టాలంటే శరీరంలో నరాల వ్యవస్థ బాగుండాలండి. దానికోసం కొన్ని మనం సూర్య నమస్కారాలు లాంటివి చేయాలి. సూర్య నమస్కారాలు లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఎట్లయితే వేళ్ళ ద్వారా 2 వేళ్ళని కలపడం ద్వారా ఎట్లయితే ప్రాణశక్తి సర్క్యూట్స్ ఎట్లయితే ఫార్మ్ అవుతాయో, అదేవిధంగా ఈ పాదాలను చేతులతోటి పట్టుకోవడం ద్వారా అక్కడ కూడా ఎనర్జీ సర్క్యూట్స్ ఫార్మ్ అవుతాయి. అక్కడ కూడా యోగాసనాల ద్వారా చూడండి, చేతులతోటి పశ్చిమోత్తాసనం అనుకోండి, చేతుల్ని తల ముందుకు వచ్చి చేతులతోటి పాదాలను పట్టుకుంటాడు అనమాట. అలా ధనురాసనం అంటే వెనక్కి కాళ్ళని వెనక్కి పెట్టి తర్వాత మన చేతులతో పట్టుకుని వెనక్కి బెండ్ చేయటం అనమాట ధనురాసనం. కొన్ని ఆసనాలు పశ్చిమోత్తాసనము, ధనురాసనము, తర్వాత విపరీత కరణి, తర్వాత మళ్ళీ ఇటువంటివి అనమాట. ఇటువంటి ఆసనాలు 7-8 ఆసనాలు ఉన్నాయండి ప్రముఖంగా చేయాల్సిన ఆసనం. పద్మాసనం, తర్వాత బద్ధ పద్మాసనం, తర్వాత ఇంకా రెగ్యులర్గా చేయాల్సిన ఒక 7-8 ఆసనాలు. అవన్నీ లేకుండా విడివిడిగా ఆసనాలు చేయకుండా సూర్య నమస్కారాలు చేసినా కూడా, సూర్య నమస్కారాలు మంత్రపూర్వకంగా చేసినా కూడా దానివల్ల కూడా ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి అనమాట. వీటి వల్ల ఏం జరుగుతుందంటే మనం ప్రాణశక్తి సర్క్యూట్స్ అనమాట ఇలా చేతుల పాదాలను పట్టుకోవడం కానీ ఇట్లా చేయటం వల్ల ఏమంటే ఇట్లా ఒక కంప్లీట్ 72,000 నాడుల్లో ఉన్నటువంటి రుగ్మతలన్నీ వెళ్ళిపోతాయండి. అంటే ఆసనం అనేది కూడా, ఆసనం అన్నారు అందులో పతంజలి మహర్షి
స్థిరంగా ధ్యానానికి అనుకూలంగా ఒక స్థిరాసనం అనేది నేర్చుకోవాలని చెప్పేసి ప్రాక్టీస్ చేయాలని చెప్పారు. పద్మాసనాన్ని కానీ, సిద్ధాసనం కానీ, ఇట్లా స్వస్తికాసనం, ఇట్లా రకరకాల ఆసనాలు ఉంటాయి. అందులో ఆసనాల్లో స్థిరంగా కూర్చునేటట్టు, స్థిరంగా భూమి మీద వజ్రాసనం. ఇది మరి ముస్లిమ్స్ ఎక్కువ వజ్రాసనంలో కూర్చుంటారు అనమాట. పద్మాసనం ప్రాక్టీస్ చేసే పద్మాసనాలు అర్ధ పద్మాసనం, పూర్తిగా లేకపోతే అర్ధ పద్మాసనం వేసుకోవచ్చు. సరే సిద్ధాసనం ఎవరైనా చేయొచ్చు. ఇట్లా పౌచర్య ఎట్లా ఉండాలి, ఇది స్ట్రైట్గా వెన్నపూస స్ట్రైట్గా ఉండేట్టుగా ఉండాలన్నమాట. మెడ, వెన్నపూస, తల సమాంతరంగా ఉండాలన్నమాట. సమానంగా ఒకే దీనిలో ఉండాలన్నమాట. స్థిరంగా కూర్చొని పక్క వంగకుండా ఉండాలన్నమాట. పక్క వంగితే ఏమవుతుందండి, మనలో ఉన్నటువంటి ఈడా, పింగళ, సూక్ష్మ నాడులు 3 ఉన్నాయి కదా, ఆ మూడిట్లో మనం ఎటు పక్క వంగితే దానికి ఆపోజిట్ నాడు పనిచేస్తుంది. స్థిరంగా కూర్చున్నప్పుడు ఏమో సూక్ష్మ నాడు 2 సమానంగా పనిచేసి సూక్ష్మ నాడి అనేది పనిచేస్తుంది అన్నమాట. స్థిరంగా కూర్చున్నప్పుడు, ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు, స్థిరంగా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే సూక్ష్మ యాక్టివేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. అట్లా కాకుండా పక్కకు వంగి అనుకోండి, ఏ పక్క వంగి దానికి ఆపోజిట్ నాటి పనిచేస్తుంది అనమాట. అంటే ఎడపింగళ నాడులు యాక్టివేషన్లో ఎప్పుడూ ఉంటాయి అనమాట. ఎడపింగళ నాడుల్లో ప్రాణశక్తి ప్రవాహాలు ఉన్నంతకాలం మీకు ధ్యాన స్థితులు రావండి. అందుకని ఏంటంటే స్థిరంగా స్థిరాసనంలో స్ట్రైట్గా వెన్నుపూసను స్ట్రైట్గా పెట్టి ఎక్కడ పక్కకి అటు ముందుకు వెనక్కి వంగకుండా, పక్కలకు వంగకుండా స్థిరంగా స్ట్రైట్గా అటు పెట్టుకోమని చెప్తారనమాట. అది ఆసన స్థితి అంటే అది అనమాట. ఒక గంట సేపు అట్లా కూర్చునేటువంటి ఆసన స్థితి అనేది గంట సేపు స్థిరంగా కాళ్ళు శరీరానికి కాల్చకుండా ఉండేటువంటి ప్రాక్టీస్ చేయాలన్నమాట. చేసినప్పుడు అప్పుడు నీకు అంతర్ముఖ ప్రయాణం, ధ్యాన స్థితులు అనేది నెక్స్ట్ తర్వాత స్థితుల్లో వస్తాయి. తర్వాత ప్రాణాయామం అండి. ప్రాణాయామం అంటే 4వ ఈ యమ, నియమ, ఆసన, ప్రాణాయామం. ఈ 4 లేనిదే నెక్స్ట్ వచ్చే ధ్యాన స్థితులకి మీ రిజల్ట్ ఉండదండి. ధ్యాన స్థితి అంటే కదలకుండా కూర్చోటం ధ్యానం అనుకుంటున్నారు. కదలకుండా కూర్చొని ఏదో ఆలోచనలో ఆలోచన లేని స్థితి ఏదైతే ఉందో, తర్వాత ఏదో దేవతలు కనబడటం, రంగులు కనబడటం, ఇదే ధ్యానం అనుకుంటున్నారు. అది కాదండి. కుండలిని యాక్టివేషన్ జరిగినప్పుడు శరీరం మొత్తం వ్యాపించినటువంటి కుండలి శక్తి ఏదైతే ఉందో అది మొత్తం వేళ్ళ ద్వారా, తర్వాత పాదాల ద్వారా శరీరం మొత్తం అది డ్రాబ్యాక్ వెనక్కి తిరిగి మళ్ళీ లోపలికి ప్రయాణం మొదలు పెడుతుందండి. బయటికి ఇట్లా ఇంద్రియాల ద్వారా, శరీరంలో నాడుల ద్వారా బయటికి వెళ్తుంటే ప్రాణశక్తి మొత్తం ఏమవుతుందంటే అది అంతర్ముఖ ప్రయాణం, లోపలికి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది, శరీరం మొత్తం చేతుల్లోనూ కాళ్ళలోనూ లైట్నెస్ అనమాట, తేలికగా అయిపోతుంది అన్నమాట. స్పర్శ పోతుంది. అంటే ఎనర్జీ డ్రాబ్యాక్ అయితే స్పర్శ ఉండదండి. ఇది స్పష్టంగా ప్రతి ఒక్క సాధకుడు, కుండలిని సిద్ధ మహాయోగం సాధకుడు ప్రతి ఒక్కరు గమనించవచ్చు. అది ధ్యానంలో ఏమవుతుందంటే మీకు శరీరంలో స్పర్శ అనేది బాహ్య ఇంద్రియాలకు సంబంధించిన స్పర్శ, ఆ స్పర్శ అనేది కంప్లీట్గా లైట్ అయిపోయి శరీరంలో ఎనర్జీ మొత్తం ఒక చోటకి సెంటర్కి వస్తుంది అనమాట, వెన్నుపూస మధ్యలోకి వస్తుంది అనమాట. వచ్చి అంతర్గతంగా మొత్తం అట్లా వచ్చిన ఎనర్జీ మొత్తం అంతర్గత ప్రయాణం చేసి లోపల పైకి వెళ్తుంది అనమాట. ఇది కుండలిని సిద్ధ మహాయోగంలో జరిగేటట్టు. కాబట్టి ఇది 4వ స్టేజ్ ఏంటంటే ప్రాణాయామం అనమాట. ప్రాణాయామం అంటే ఏంటి, ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ఇప్పుడు మన 72,000 నాడుల్లో ఉన్నటువంటి ఏమన్నా బ్లాక్స్ ఏమైనా ఉంటే అది ప్రాణాయామం చేయడం ద్వారా ఇవి వెళ్ళిపోతాయండి. అవి ఈ ప్రాణాయామం అనేది చెప్పాను. ఇది ఏంటంటే మామూలుగా కుంభకం చేసినప్పుడు కుంభకం స్థితిలో బాహ్య కుంభకం, అంతర్కుంభకం ఉంది. 2 రకాల కుంభక పద్ధతులు ఉన్నాయని చెప్పాను అనమాట. ఇందులో ఇది కాకుండా 3వది కూడా ఉంది, కేవల కుంభకం అండి. కేవల కుంభకం ఎప్పుడు వస్తుందంటే మన ఎనర్జీ లెవెల్స్ పూర్తిగా మన శరీరం మొత్తం ప్రతి కణం ఎనర్జీతో నిండిపోయినప్పుడు ఇంకా బయట నుంచి మనం గాలి పీల్చుకోవాల్సిన అవసరం ఉండదండి. శరీరంలో ప్రతి కణం కూడా ఎనర్జీ, ప్రాణశక్తి మామూలుగా ప్రతి కణంలో ప్రాణశక్తి ఉంటుంది. ప్రతి కణంలో ప్రాణశక్తి, మరి ప్రాణశక్తి ప్రవాహం అనేది ఎట్లా జరుగుతుందని చెప్పి అడగచ్చు. ఇప్పుడు ప్రతి కణాలు మెదడులో ఉన్న కణాల్లో కూడా ప్రాణశక్తి ఉంటుంది. అన్ని కణాల్లో ప్రాణశక్తి ఉంటుంది కదా. మరి ప్రాణశక్తిలో అంతర్గతంగా పోవాల్సిన అవసరం ఏంటని చెప్పేసి చాలామందికి అనుమానం రావచ్చు. మరి ఆ శక్తి మొత్తం అంతర్గత ప్రయాణం బాహ్యం కాకుండా మరి అంత అవసరం ఉంది. ప్రతి కణంలో ప్రాణశక్తి ఉంటుంది కదా. కొత్తగా లోపలికి తీసుకెళ్ళి ఏం చేయాలని చెప్పేసి అన్నటువంటి ఆ రకమైన ఆలోచనలు రావచ్చు ప్రతి ఒక్కళ్ళకి. అంటే ప్రాణశక్తి ప్రతి కణంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి కణంలో వ్యాపించినటువంటి ప్రాణశక్తి అత్యంత సూక్ష్మ స్థాయిల్లో ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కణాల ద్వారా ఏదైతే మొత్తం శరీరం మొత్తం వ్యాపించిన శక్తి ఏదైతే ఉందో అంతా మళ్ళీ ఎక్కడి నుంచి ఇది సోర్స్ ఎక్కడి నుంచి మనకి
మూలాధార నుంచి క్రమక్రమంగా మొత్తం సూక్ష్మ ద్వారా ప్రాణశక్తి శరీరం మొత్తం వ్యాపించడం అనమాట. ఎప్పుడైతే ప్రాణశక్తి అంతర్గత ప్రాణం మొదలుపెట్టిందో మళ్ళీ ఆ ప్రాణశక్తి ఆ కణకణాలు ఉన్న ప్రాణశక్తి ఏమవుతుంది, మళ్ళీ ప్రాణశక్తి అది సూక్ష్మ మార్గంలో ఎంటర్ అవుతుంది మొత్తం. ఈ శరీరంలో ఉన్నటువంటి శరీరం మొత్తం కూడా తేలికగా మారిపోతుంది అన్నమాట, లైట్ అవుతుంది అన్నమాట. ప్రాణశక్తి ఉన్నప్పుడేమో బరువుగా ఉంటుంది, ప్రతి కణాలు ప్రాణశక్తి ఉన్నప్పుడేమో మనకు స్పర్శ అవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే లోపలికి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మీకు స్పర్శ అనేది కూడా ఉండదండి. శరీరం లాక్ చేసి పెట్టామనుకోండి, అది మామూలుగా చేతులు లాక్ చేసి పెట్టామనుకోండి, ఆ లాక్ చేసినట్టు కూడా మీకు తెలియదు అనమాట. అది అందరికీ అనుభవం అవుతుంది. ధ్యానంలో ఎప్పుడు అనుభవం అవుతుంది, కుండలిని యాక్టివేషన్ జరిగినటువంటి వ్యక్తుల్లోనూ అనుభవం అవుతుంది. మిగతా వాళ్ళు ఆ స్థితి రాదండి. మిగతా వాళ్ళు ఏంటంటే ధ్యానం చేస్తారు, కానీ ధ్యానంలో ఒక మనసు నిరుద్ధ స్థితికి వెళ్తుంది తప్పితే, నిరుద్ధ స్థితి అంటే ఆలోచనలు తగ్గిపోయి కొంచెం నిశ్చలమవుతుంది తప్పితే ఈ డ్రాబ్యాక్ అనేది లోపలికి వెళ్ళడం అనేది ఉండదండి. కేవలం కుండలిని యాక్టివేషన్ జరిగినటువంటి వ్యక్తుల సాధకుల్లో మాత్రమే ఈ లైట్నెస్, ఈ స్పర్శ లేకుండా ఉండడం, చేతుల్లో కాళ్ళల్లో స్పర్శ అనేది తగ్గటం, తర్వాత శరీరం అంతా లైట్ కావడం అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా మనం సాధన చేసేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన ఈ యోగ సాధనలో ఉండే వాళ్ళకి ఈ తప్పనిసరిగా నియమాలు పాటించాల్సిందే. తర్వాత ఆసన ప్రాణాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఆసన ప్రాణాయామాలు అంటే నేను చెప్పాను అంతకుముందు, ప్రాణాయామం లోపలికి తీసుకునేది కాకుండా ఒక ప్రత్యేకమైన ప్రాణాయామాలు ఉందండి. అది మామూలుగా గురువు దగ్గర నేర్చుకోవాలి. వాటిని కూడా చాలామంది నన్ను చేసి చూపించమని అడిగారు. ఇది చేసి చూపించావు కదండి, సిద్ధగురువు ఒక ఆయన, అందులో ప్రాణాయామంలో స్థితి పొందిన అంటే సిద్ధత్వం ఉన్నటువంటి గురువు, అంటే ప్రాణాయామం పర్ఫెక్ట్గా చేయగలిగే స్థాయి ఉండి అంతలోకి ప్రయాణంలో ఆ స్థితికి చేరినటువంటి సిద్ధత్వం చేరినటువంటి ఆ గురువు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సమస్యలో ఆయన ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆయన ప్రాణాయామం చేసేటప్పుడు దాని యొక్క ప్రభావం సాధకుడి మీద ఉంటుంది అన్నమాట. దగ్గరలో కూర్చొని ఆయన మనకు ప్రాణాయామ సాధన చూపించినప్పుడు ఏమవుతుందంటే, ఒక పవర్ఫుల్ అయస్కాంత పరిధిలోకి వచ్చింది. ఇనుప మొక్కకు కూడా అయస్కాంతం అదేంటి చేయంగా ఏమవుతుందంటే, ఆ ఇనుప మొక్క కూడా దానికి కూడా అయస్కాంత తత్వం వస్తుంది అన్నమాట. ఆ రకంగా ఈ సిద్ధ గురువు చేసినటువంటి ప్రాణాయామ ప్రక్రియ ద్వారా మీలో అయస్కాంత శక్తి అనేది ఉద్దీపన జరుగుతుంది అన్నమాట. జరిగినప్పుడు అప్పుడు చేస్తే మీకు ప్రాణం ఏమవుతుందంటే, మీకు అప్లిఫ్ట్ ఇందరికి పైకి వెళ్ళడానికి మార్గం సుగమమవుతుంది. అంతేగాని ఈ మామూలు యూట్యూబ్లో చూసి ఎక్కడ పుస్తకాల్లో చూసి చేస్తున్న వల్ల మీకు ఆ ప్రభావం అనేది మీకు అటువంటి ప్రభావం మీకు కలగదన్నమాట. ఒక సిద్ధ గురువు సమక్షంలో కూర్చొని ప్రాణాయామ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీకు అటువంటి స్థితి కలుగుతుంది. ఆయన ఒకసారి కాదంటే కాసేపు ఆయన చేసి మళ్ళీ చేయమంటాడు, చేసి ఆయన చూపించి ఆయన మళ్ళీ చేయమంటాడు అనమాట. అది పరిధిలో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన యొక్క ప్రాణశక్తి లెవెల్స్ కూడా మనం అయస్కాంత తత్వం ఎట్లయితే ఇనుప మొక్క మీద అయస్కాంత తత్వం పడి ఇనుప మొక్క కూడా రాయంగా అయస్కాంతంతో రాసేమనుకోండి ఇనుప మొక్క మీద, దానికి కూడా అయస్కాంత తత్వం వస్తుంది అనమాట. దానిలో కూడా అయస్కాంత తత్వం అనేది ప్రేరేపించబడుతుంది అనమాట. కాబట్టి పాత్రత కలిగిన శిష్యుడు, పాత్రత అంటే ధర్మబద్ధమైన జీవితం గడపాలన్నమాట. మనిషి ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ మనకి జిజ్ఞాస, భగవత్ సాక్షాత్కారం పొందాలి, వైరాగ్యస్థితి కొంతవరకు ఉండాలన్నమాట మనిషికి. అటువంటి సాధనలో కొంచెం ప్రోగ్రెస్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఇటువంటి ఈ సాధనలు వల్ల ఉపయోగం ఉంటుందండి. అటువంటి గురువు సమక్షంలో ఈ సాధనలు నేర్చుకుని చేసినప్పుడు మనకు ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ప్రాణము ఏమైంది, ఇవి ఆ మార్గం పైకి వెళ్ళే మార్గం సుగమమవుతుంది అన్నమాట. కొండ నాలుక వెనుక భాగం నుంచి ప్రాణశక్తి ప్రవాహాలని పైకి తీసుకెళ్ళేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అదండి అసలైన ప్రాణాయామ ప్రక్రియ. అంటే అది ప్రాణాయామం అంటే ఊపిరితిత్తులో గాలి నింపటం కాదండి, ముక్కు ద్వారా పిలిచి ఆ ముక్కు ద్వారా వెళ్ళటం నాడీ సేవనం అంటారు. అది కాకుండా అసలైన ప్రాణాయామం ఏంటంటే, మనం కళ్ళను పైకి పెట్టి అంటే భ్రుకుటిని చూస్తూ మనం శ్వాసని కొండనాలకి వెనక నుంచి మనం పైకి పైకి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. అది గురువు ద్వారా నేర్చుకొని చేయాలండి. అది గురువు ద్వారా నేర్చుకొని చేస్తే ఏమవుతుందంటే, మీకు ఆ గురువు పద్ధతి చూపిస్తాడు. తర్వాత ఆయన దగ్గర ఉండి చూపించడం వల్ల ఏమైందంటే, మనలో కూడా ప్రాణశక్తి యొక్క లెవెల్స్ అంటే ప్రాణశక్తి ఇండ్యూస్ అవుతుంది అన్నమాట.
అదంటే ప్రేరేపించబడుతుంది. మనలో ఉన్న ప్రాణశక్తి కూడా ప్రేరేపించబడి హయ్యర్ స్థాయికి వెళ్తుందన్నమాట. అంటే పైకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తామన్నమాట. మనం కళ్ళు పైకి పెట్టి శ్వాసను అట్లా అట్లా పీల్చినప్పుడు ఏమైందంటే మన వెనక నుంచి సన్నటి ధ్వనితోటి అది ఆజ్ఞాచక్రం వైపు శ్వాస వెళుతూ ఉంటుంది అన్నమాట. ఇది జరిగేదన్నమాట. ఇది ప్రక్రియ. మన కుండల సిద్ధ మహాయోగాల్లో కూడా మీరు ఇవన్నీ చేయక్కర్లేదు. ప్రాణాయామ ప్రక్రియలు చేయకపోయినా కూడా మనకి పూర్వజన్మల సంస్కారాలు ఉన్నాయనుకోండి, ప్రాణాయామం చేసిన సంస్కారాలు ఉన్నాయనుకోండి, మనకి భస్రిక కానీ ఇవి కానీ అంతకుముందు ప్రాక్టీస్ చేస్తారు అనుకోండి, అవి వస్తుంటాయి ఆటోమేటిక్గా. మన రకరకాల ప్రాణాయామ ప్రక్రియలు వస్తుంటాయి, క్రియల రూపంలో వస్తుంటాయి అన్నమాట. కానీ యథార్థమైన ప్రాణాయామం ఏంటంటే అదండి నేను చెప్పాను కదా ఇందాక, మామూలుగా శ్వాస పై వైపుకి వెళ్ళటం, పై వైపుకి మన ఆజ్ఞాచక్రం వైపుకి శ్వాస వెళ్ళటం అనమాట. అక్కడ దాకా మనం తీసుకెళ్ళగలిగితే అక్కడ మనసు అక్కడ లైవ్ అయిపోతుంది అన్నమాట. అదొక పద్ధతి అన్నమాట. ఈ కుండల సిద్ధ మహాయోగంలో కూడా మనకి రకరకాల ప్రక్రియలు వస్తున్నా కూడా మన ప్రయత్నం ఏమి ఉండదండి. ఇక్కడ మన సొంత ప్రయత్నాలు ఏముండవు ఇక్కడ. అంతకుముందు నేను ఈ యోగంలోకి ఈ శక్తిపాత సాధనగా రాకముందర నేను చేసినటువంటి ప్రయత్నాలు అవి. ఇది ప్రాణాయామం నేర్చుకొని కొంతకాలం చాలా కాలం ప్రాక్టీస్ చేసాను అనమాట. చేసిన తర్వాత సిద్ధ మహాయోగానికి వచ్చిన తర్వాత, ఈ కుండలిని సిద్ధ మహాయోగం వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి యొక్క కృపతోటి మనలో అంతర్గత చైతన్యం అనేది జాగృతి జరిగి క్రియలు లాంటివి ఏర్పడి, క్రియలు అంటే నేను చెప్పాను కదా, ఇట్లా రకరకాల పూర్వజన్మలో మనం చేసిన సాధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంత్రజపం చేస్తే అకస్మాత్ మనకు తెలియకుండానే మంత్రాలు నోటెంబడి రావడం కానీ, అట్లా ప్రాణాయామంకి సంబంధించినటువంటి ఏమైనా చేసినా మనకు తెలియకుండానే అటువంటి ప్రాణాయామాలు రావడం కానీ, భస్త్రికానికి రకరకాల కుమ్మక ప్రాణాయామాలు రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఇక సంస్కారాల రూపంలో లోపల ఉంటాయి. అవన్నీ బయటకు వచ్చే మనసు శుద్ధి అవుతుంది అన్నమాట. అంతా మన సొంత మనసుకు సంబంధించినటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో, తర్వాత అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ కావాలి. చిత్తంలో సంస్కారాల రూపంలో ఉంటాయండి అవన్నీ క్లియర్ అవుతుంది. అవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ మనకి కుండలిని యాక్టివేషన్లో అవన్నీ క్లీన్ అవుతూ క్రమక్రమంగా కుండలిని అడ్వాన్స్ అయి పైకి పోతున్నప్పుడు ఏమవుతుందంటే ఆజ్ఞాచక్రం దాకా వెళ్ళిన తర్వాత సంస్కారాల శుద్ధి అనేది జరుగుతుంది అన్నమాట. అక్కడి నుంచి తర్వాత ఆజ్ఞాచక్రం దగ్గర మనసు అక్కడ లయం అయిపోతుందండి. మనసు లయం అయిపోయిన తర్వాత మనం చేసే సాధన ఏముందండి ఇంకా అంటే, గురువు యొక్క సంకల్పం ఏదైతే ఉందో, మీకు ఎవరైతే దీక్ష ఇచ్చారో ఆ గురువు యొక్క సిద్ధ గురువు యొక్క సంకల్పం ఎప్పటిదాకా పనిచేస్తుందండి, మోక్షానికి ఆ ప్రాణశక్తి మీద పనిచేస్తూనే ఉంటుంది. మన ప్రాణశక్తి తర్వాత సూక్ష్మ స్థాయిల్లోకి, ఇంకా సూక్ష్మ స్థాయిలో ఆజ్ఞాచక్రం నుంచి పై చక్రాలు అన్నమాట. 12 చక్రాలు మొత్తం. 12 చక్రాలులో మనం ఆజ్ఞాచక్రం దగ్గర షట్చక్ర జాగరణ జరిగిన తర్వాత నెక్స్ట్ 6 చక్రాసు ఆ ప్రాణశక్తి యొక్క సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుందన్నమాట. అంటే గురువు యొక్క సంకల్పం అక్కడ పనిచేసి ఆ సాధకుడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం. అంటే గురువు యొక్క సహకారం అనేది చివరి వరకు ఉంటూనే ఉండాలన్నమాట. అందుకని గురువు పరంపరలన్నీ ఏర్పడ్డాయి. గురువులు, తర్వాత గురు పరంపరలు, గురు శిష్య పరంపర అనేది ప్రాచీన కాలం నుంచి రావడానికి కారణం అదనమాట. ఆ గురువు సిద్ధ గురువు ఉన్నటువంటి ప్రత్యక్షంగా అనేది సిద్ధ గురువు ఉండటం అనేది అవసరం అనమాట. ఎందుకంటే గైడెన్స్ ఇవ్వడానికైనా, తర్వాత గురు శిష్య సంబంధం ఏర్పరచుకుంటే ఏమవుతుందంటే గురువు ఉన్నత స్థితిలో ఉంటాడు కాబట్టి శిష్యుడితోటి ఎప్పుడైతే కాంటాక్ట్ వచ్చిందో, శిష్యుని గురించి ఎప్పుడైతే మంచి సంకల్పం చేస్తాడో ఆ సంకల్పం శిష్యుడి మీద పనిచేసి శిష్యుడి యొక్క అభివృద్ధికి అది తోడ్పడుతుంది అన్నమాట. కాబట్టి ఇది కుండల సిద్ధ మహాయోగంలో. మరి తర్వాత అంటే స్థితులు అనమాట. తర్వాత స్థితుల గురించి ఇంకా తర్వాత ఉన్నాయి. ఆ యోగంలో తర్వాత వచ్చే స్థితులు, దాని తర్వాత మన సాధనలో ఉన్నత స్థితులు పొందేటప్పుడు మనకు ఎటువంటి అనుభవాలు వస్తాయి అనేది రేపు చెప్పుకుందామండి. ఈరోజు స్వస్తి.